ఎవ్రీవన్, దిస్ ఇస్ జీవీఎన్జే. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ అంటే వెజిటేరియన్ గా మేము వెజిటేరియన్ ప్లస్ మన లైఫ్ స్టైల్లో మనం సింపుల్ గా ఎలా కర్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గుత్తి వంకాయ అవన్నీ చేసుకుంటాం కదా, కానీ నేను ఆ గుత్తి వంకాయ అది నేను ఎలా సింపుల్ గా చేస్తానో, ఆయిల్ కొంచెం తక్కువ వేసి ఎలా చేస్తానో చూడండి. ఓకే, ఫస్ట్ మనం వంకాయలు తీసుకుందాం. ఇందులో వాటర్ తీసుకున్నాను. వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక వంకాయలు కోసుకొని నేను ఇలాగే కోసేసి ఇలాగా మజ్జిగ అంటాను. తర్వాత ఇట్లాగా 4 ముక్కలు కోస్తాను. మీ అందరికి తెలిసింది కానీ అయినా చెప్తున్నాను అన్నమాట. సో తర్వాత ఇది తీస్తాను. ఇలాగే మళ్ళీ నేను ఎందుకు ఇలా కోస్తున్నానంటే ఇందులో స్టఫింగ్ పెడతాను అన్నమాట. ఓకే, సో తర్వాత ఇది ఇలా కోస్తాను. తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇలాగ అన్ని కట్ చేసేసాను. వంకాయలన్నీ ఇలా కట్ చేసేసాను. మజ్జికి 4 ముక్కల్లాగా ఇలా కట్ చేసేసాను. చేసి ఇలా పక్క పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బోల్స్ తీసుకొని ఈ బోల్స్ లో ఏం చేయాలంటే ఫెనగ్రిక్ అంటే రకరకాలు చేస్తారు. నేను మాత్రం ఫెనగ్రిక్ వేస్తాను. ఎందుకంటే ఫెనగ్రిక్ అనేది మంచిది, అందరికి మంచిది. ఎస్పెషల్లీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, మన హెల్త్ లో స్టమక్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే షుగర్ ఎవరికైనా ఎక్కువ ఉన్నా, ఇలాంటి అన్నిటికీ ఇది మంచిది అన్నమాట. సో నేనేం చేస్తాను, ఒక ½ స్పూను మెంతులు వేస్తాను. కొంచెం వేస్తాను. ఇంకా అది ఒక బౌల్లో పెట్టుకుంటాను. తర్వాత పీనట్స్ తీసుకుంటాను. పీనట్స్ కూడా ఒక 2-3 స్పూన్స్ వేస్తాను. 2, 3, 4 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. మన వంకాయలు ఎన్ని ఉన్నాయి బట్టి మన స్టఫింగ్ బట్టి దాని ప్రకారంగా వేసుకోవచ్చు మనం. ఓకే, ఎందుకంటే అది స్టఫింగ్ కావాలి కదా. సో ఇది నేను పీనట్స్, మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ పీనట్స్ కొంచెం వేపుతాను అన్నమాట. అది బి ఫ్రైయింగ్ ఇలా వేపుతాను. ఫస్ట్ కొంచెం మెంతులు వేసి వేపుదాము. జస్ట్ అది బర్న్ అవ్వకుండా చూసుకోండి. బర్న్ అవ్వకుండా చూసుకొని దాని ప్రకారంగా కొంచెం వేడైనాక చేసుకొని అందులో వేసుకోండి. దాని తర్వాత పీనట్స్ వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. నాకు చిన్నప్పుడు మా నాయనమ్మ, మా డాడీ వాళ్ళ మదరు పీనట్ చట్నీ చాలా బాగా చేసేవారు. అది ఒకరోజు చూపిస్తాను ఎలా చేస్తారో మా నాయనమ్మ. అది చాలా రుచిగా ఉండేది. వాళ్ళు తాలింపు వేరు ఏ వేరు, డైరెక్ట్ పల్లీలు వేపేసేసి ఎండుమిరపకాయలు దంచేసేసి చేస్తారు. ఆ రుచే వేరు. కొంచెం దోరగా ఎగాలి. దోరగా ఎగేంత వరకు ఉంచుకోవాలి. నేను పల్లీలు పొట్టు తీను, అస్సలు తీను. పొట్టు తీయకుండానే చేస్తాను. మీకు కూడా కామెంట్స్ లో పెట్టండి, మీకు ఎన్ని రకాలు మీకు కర్రీస్ వచ్చో. ఎగ్ ప్లాంట్ ఇక్కడ ఎగ్ ప్లాంట్ అంటారు, అంటే వంకాయలు. మీకు ఎన్ని రకాలు వచ్చో కామెంట్. నేను ఇది ఏంటంటే హెల్త్ గా చేస్తాను అన్నమాట. నేను హెల్త్ కి మంచిగా ఉండటానికి సింపుల్ గా చేస్తాను. అంటే ఎక్కువ మసాలాలు అలాంటివి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ మసాలాలు తింటారంటే కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది స్టమక్ కి. సో అంటే కడుపు ఉబ్బరంగా అలా అనిపిస్తుంది అన్నమాట. సో అలా అవ్వకుండా నేను సింపుల్ గా చేసుకుంటాను ఇట్లాగా. సో ఇది అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ని. అప్పుడు ఈ మెంతులు కూడా ఇందులో వేసేసేయండి. ఇందులో వేసాక ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ఇందులో పసుపు కలర్ కోసం అన్నమాట నేను వేస్తాను అట్లాగా. కొంచెం కారం కూడా వేస్తాను. నేను కొంచెం కారం వేస్తాను, కొంచెమే, 1 టీ స్పూన్ అంతా, అంతే. అంటే మరీ చప్పగా ఉండకుండా వంకాయ అట్లా వేస్తాను అన్నమాట, అంతే. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకే,
వాటర్ పోసుకుందాము, ఎందుకంటే మరి పౌడర్ లాగా కాకుండా కొంచెం వాటర్ పోసుకుందాము. కొంచెం ఇంకా ఆవాలి, చూద్దాము. ఓకే, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో వేసుకుందాము. ఇట్లాగా చూడండి, ఇలా పేస్ట్ అయిపోయింది కదా చక్కగా. మనం అంతా తీయక్కర్లేదు, దీంట్లో ప్రతి ఒక్కటి ఏం తీయక్కర్లేదు, ఎందుకంటే లాస్ట్ లో మనం దీంట్లో వాటర్ పోసుకొని అది కర్రీలో వేసుకోవచ్చు అన్నమాట. అది కర్రీలో వేసుకోవచ్చు. సో ఇలా వాష్ చేయొద్దు, దీన్ని కడగక్కర్లేదు, ఇలాగే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ లో పెట్టుకుందాం, సరేనా? స్టఫింగ్ పెట్టుకుందాం. తీసుకున్నాక వంకాయలు కోసుకున్నాం కదా మనం ఇందాక, ఆ వంకాయలు కోసుకున్న వాటికి ఇట్లాగా చేత్తో తీసుకొని ఇట్లా పెట్టేసేయండి, ఇట్లా సైడ్న. చాలా మంది దారం కడతారు దీనికి, అంటే రకరకాలు చేస్తారు చూసాను. మన సింపుల్ గా ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం అన్ని దగ్గర కోసుకొని రెడీకి పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ అయిపోతాయి అన్నమాట. ఇట్లా కోసుకొని ఇలా స్టఫింగ్ అంతా పెట్టేసుకున్నాక, సో ఇలా స్టఫింగ్ పెట్టేసుకున్నానండి. ఇందులో వంకాయలు అన్నింటిలో ఇలా స్టఫింగ్ పెట్టేసుకున్నాను. ఏమి లేదు, ఉట్టి పీనట్, మెంతులు కలిపి పేస్ట్ చేశాను, కొంచెం ఉప్పు వేసాను అన్నమాట అందులో. తర్వాత హాఫ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ ఇలా కోసుకొని చిన్నగా చాలా మంది చాలా ఫాస్ట్ గా కోస్తారు ఉల్లిపాయలు. రెండు పచ్చిమిరకాయలు తీసుకోండి, ఎవరికి ఎంత కారం కావాలంటే అంత అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ నేను ఎక్కువ వేయనమాట, కొంచెమే వేస్తాను ఆయిల్. ఇట్లా చూడండి, లిటిల్ బిట్ ఆయిల్ ఓన్లీ అయిపోతుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, రుచికి కావాలంటే అంతే, రుచికి కావాలంటే వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మేము ఇక్కడ కరివేపాకు చాలా మిస్ అయిపోతామండి, ఎందుకంటే మన ఇండియాలో కరివేపాకు మనకు అందరికి చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బజార్కి వెళ్ళి కొట్లో కొనుక్కోవాలంటే షాప్ లో ఒక్క కరివేపాకు కట్ట $2 అండి. $2, $1.99, $1.50 అలా ఉంటుంది అన్నమాట. చెట్లు ఉంటే పర్వాలేదు, మాకు ఎప్పుడు చెట్లు ఉంటాయి, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా స్ప్రింగ్, సో అవి ఇంకా రావలేదు. ఫస్ట్ నేను ఆవాలు వేస్తాను. కొంచెం ఆవాలు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తాను. ఇది జీలకర్ర చాలా మంచిదండి, ఎందుకంటే డైజెషన్ కు చాలా మంచిది జీలకర్ర. ఏం అవ్వదు, ఎంత తిన్నా సరే ఏం అవ్వదు. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తాను. పచ్చిమిరకాయల తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. వేసాక ఇలా కలుపుతున్నాము. ఇందులో ఉల్లిపాయలు తొందరగా ఉడకాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా తక్కువ వాడాలండి, ఎక్కువ తినొద్దు. చూడండి, నేను కొంచెమే ఆయిల్ వేసాను. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ చూసారా ఎలా కనపడుతుందో, ఎంతో వేసినట్టు అనిపిస్తుంది. సో ఇందులో కొంచెం అల్లం పేస్ట్. ఈ అల్లం పేస్ట్ నేనే చేసుకుంటానండి, షాప్లో కొన్నాను, అల్లం కొన్నాను నేను షాప్లో.
నేనే చేసుకుంటాను అల్లం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిగోండి ఈ బ్రింజాలు ఇందులో వేస్తాను, ఇట్లా ఇందులో పెడతాను. ఇట్లాగా చాలామంది రకాలు చేస్తారు, కానీ నేను సింపుల్ అండి, ఇది సింపుల్గా మనం చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసి స్టీమ్ పెడతాను అన్నమాట. ఇట్లాగా స్టీమ్ పెడితే అది మగ్గుతుంది కొంచెంసేపు, అది మగ్గే వరకు కొంచెం ఆగుదాము, సరేనా? ఇప్పుడు చూడండి వంకాయలన్నీ చూసారా ఎట్లా మగ్గినాయో చక్కగా దగ్గరికి. మనం ఆయిల్ ఎంత తక్కువ వేసుకున్నామండి, చాలా తక్కువ వేసుకున్నాము, అయినా చూసారా ఎంత చక్కగా మగ్గినాయో వంకాయలు. ఏం ఊడిపోలేదు. చాలామంది దారం కడతారు, నేనేం దారం కట్టలేదు, చూసారా ఇట్లా నార్మల్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే మనం స్పూన్తో ఎక్కువ తిప్పకూడదండి, అవన్నీ విడిపోతాయి. కారం మీకు ఎంత కావాలంటే అంత. సో ఇది పీనట్ కాబట్టి కొంచెం చప్పగానే ఉంటుంది. సో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే 1.5 స్పూన్ వేస్తాను. కొంచెం ఇందాక మనం పీనట్లో కూడా అది గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము, ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను, 1 టీ స్పూన్ అన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి, టీ స్పూన్ ఉప్పు వేసుకుంటాం. దీని తర్వాత మనం ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి లేకుండా మనం వంటలు చెయ్యం మన తెలుగులో. సో ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు స్పూన్ పెట్టకుండా ఇట్లా అనండి, ఇట్లా తిప్పండి, స్పూన్ పెట్టద్దు. స్పూన్ పెడితే ఏమవుతుందంటే ఇవన్నీ ఊడిపోతాయి. సో స్పూన్ పెట్టకుండా ఇట్లా 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 తిప్పండి, అన్నీ చక్కగా కలుస్తాయి. చూసారా ఎంత చక్కగా కలుస్తుందో. చక్కగా ఇలా అయిపోయాక ఇప్పుడు ఇది టమాటో అండి, మేమే చేస్తాం. ఇది ఒక ప్రాసెస్. నేను ఈసారి టమాటోస్ వచ్చినప్పుడు ఈ బాటిల్లో నేను ఎలా చేసి పెట్టుకుంటానో మీకు చూపిస్తాం, సరేనా? ఇప్పుడు ఇది ఇందులో పోతాం టమాటో అని ఇట్లా చిన్నగా తిప్పుకోండి. ఇట్లా స్పూన్ వాడకుండా నేను చేస్తున్నాను చూడండి. స్పూన్ పెడితే ఏమవుతుందంటే ఇదంతా విడిపోతుంది. సో ఇది ఏంటంటే ఇందాక మనం అది చేసుకున్నాం కదండి మిక్సీలో, ఇలా మిక్సీలో చేసుకున్నాం కదా, అది ఇందులో పోసేస్తాను అన్నమాట. కొంచెం వాటర్ పోసి ఇందులో పోసేస్తాను. ఇప్పుడు మనం ఇది ఇందులో పోసుకుందాం. మళ్ళీ ఇలాగానండి, ఇలా తిప్పండి. ఇప్పుడు మనం స్పూన్తో ఇట్లా సైడ్న దానికి అంటకుండా సైడ్న ఇట్లా అనండి. ఓకే, ఒక గ్రేవీగా చక్కగా ఉంటుంది ఇది. మేక్ ష్యూర్ ఇదంతా ఈ జ్యూస్ వాటి పైన గ్రేవీ అంతా ఇట్లా ఇట్లా అనండి. దానిపైన కారం అన్నది అంత కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇట్లా ఇది ఒక సింపుల్ మెథడ్. ఇది జ్యూసీగా చక్కగా ఉంటుంది, గ్రేవీగా. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఓకే, ఇది కొంచెం ఉడికినాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉందో వంకాయ కూర ఎలా ఉందో చూడండి. చక్కగా దగ్గరికి వచ్చేసింది. నేను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా, చూడండి ఇట్లా గరం మసాలా నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొనుక్కున్నాను అన్నమాట. ఈ గరం మసాలాని కొంచెం హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాను. ఇట్లా అది జస్ట్ ఇట్లా చల్లుతాను అన్నమాట అంతే. దాని తర్వాత కొత్తిమీర కోసుకొని పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా ఇలా వేసేసుకుంటాను. పౌడర్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన చిట్కా మాత్రం మర్చిపోకండి, స్పూన్ మాత్రం పెట్టకండి. స్పూన్ పెట్టలేదు కాబట్టి బ్రింజాలు ఇట్లా ఉంది, చూసారా ఎలా ఉందో చూడండి.
బ్రింజాల్ అసలు ముక్క అవ్వలేదన్నమాట, అలాగే ఉంది కాయ. ఓకే, చూడండి అన్ని అలాగే ఉన్నాయి. ఓకే, సో ఇలా సైడ్ ని ఇలా ఇలా అనాలంతే. ఇలా అని దాన్ని మళ్ళీ ఇట్లా 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 అనుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని సర్వ్ చేసేసి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. మనం రైస్ వేసుకుందాము బౌల్లో. ప్లేట్ తీసుకుందాము. నా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి గుత్తు వంకాయ కూర. అసలు ఒక్క ముక్క కూడా ఉడిపోలేదన్నమాట. చక్కగా వేసుకున్నాం. చూడండి చూడటానికి చాలా యమ్మీగా ఉంది కదా. సింపుల్ కర్రీ అండి. కొంచెం వాటర్ పోసుకొని అందులో కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసుకోండి. తర్వాత స్టఫింగ్ లో పెట్టేసుకోండి. అంతే, ఈజీగా నాన్ స్టిక్ లో వేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది. మీకు రుచికరమైన గుత్తు వంకాయ కూర మీ అందరి కోసం ఇది టేస్ట్ చేసి చెప్తున్నాను. అబ్బా సూపర్ ఉందండి, సూపర్ ఉంది. అందరూ వచ్చి జాయిన్ అవ్వండి నాతో పాటు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.